హానెస్ట్ క్వశ్చన్ అడుగుతా, చెప్పండి. మీ పేరెంట్స్ ఎక్కడ డిసప్పాయింట్ అవుతారో ఆర్ బాధపడతారో అని మీ ఫీలింగ్స్ ఆర్ మీరు చెప్పాలనుకున్నవి దాచుకున్నారా? మనం చాలా డెసిషన్స్ పేరెంట్స్ కోసమే తీసుకుంటాం. వాళ్ళు కష్టపడతారు, వాళ్ళు నన్ను నమ్ముకున్నారు, వాళ్ళకి నేను బాధ ఇవ్వకూడదు అని అనుకుంటాం. అందుకే మనం వాళ్ళకి మన కన్ఫ్యూజన్ చెప్పాం, ఫియర్ చెప్పాం, డ్రీమ్స్ కూడా చెప్పాం. కానీ ఎప్పుడు మన పేరెంట్స్ ప్రెజర్ అని అనిపించరు, కానీ ఎక్స్పెక్టేషన్స్ అనిపిస్తాయి. వాళ్ళేం రాంగ్ కాదు, అలాగని మనం వీక్ కాదు. ఇద్దరి మధ్య గ్యాప్ ఏంటంటే కమ్యూనికేషన్. మనం ఎక్స్పెన్స్ అయిపోతే వాళ్ళు ఎలా అర్థం చేసుకుంటారు? వాళ్ళు అర్థం చేసుకోకపోతే మనం ఎలోన్ గా ఫీల్ అవుతాం. ఇప్పటికేం లేట్ అవ్వలే, మీరేమనుకుంటున్నారో వెళ్ళి వాళ్ళకి వెంటనే చెప్పండి, ఖచ్చితంగా అర్థం చేసుకుంటారు. ఒకవేళ అర్థం చేసుకోకపోతే వాళ్ళకి కొంచెం టైం ఇవ్వండి. మీరు ఆల్రెడీ ఏదో ఫీల్డ్ లో జాయిన్ అయిపోయి మీకు నచ్చక రిగ్రెట్ అవుతా ఉంటే ఇంకా లేట్ చేయకండి, ఇప్పుడే వెళ్ళి వెంటనే చెప్పండి. ఎందుకంటే ఇప్పుడు చెప్తే మనీయే వేస్ట్ అవుతుంది, అదే తర్వాత చెప్తే డబుల్ మనీ వేస్ట్ అవుతుంది అండ్ టైం కూడా వేస్ట్ అవుతుంది. అప్పుడు మీతో పాటు మీ పేరెంట్స్ కూడా రిగ్రెట్ ఫీల్ అవుతారు. మీకు నచ్చింది చేయండి బడీస్, అప్పుడే మీరు లైఫ్ లో బాగా గ్రో అవ్వగలరు. ఈ రీల్ ని పేరెంట్స్ ఎవరైనా చూస్తుంటే ఒకసారి నేను చెప్పేది వినండి. మీ పిల్లవాడు ఆర్ మీ పాప గాని మీరు చూపిస్తున్నంత ప్రేమ వాళ్ళు చూపించట్లేదని ఫీల్ అవ్వకండి. వాళ్ళకి మీ మీద డబుల్ ఉంటది, చూపించుకుంటేనే ప్రేమ కాదు. వాళ్ళకి మీకోసం ఏదో ఒకటి చేయాలని ఉంటది, దానికోసం ఏం చేయడానికన్నా కూడా సిద్ధంగా ఉంటారు. మీ మీద అప్పుడప్పుడు అరుస్తూ ఉంటారు కదా, అది మీరంటే ప్రేమ లేకని కాదు, మీకోసం ఏం చేయలేకపోతున్నా అని వాళ్ళ మీద వాళ్ళకున్న కోపం. వాళ్ళు చెప్పేది ఒకసారి వినండి, వాళ్ళకి సపోర్ట్ చేయండి. ఒకవేళ ఆల్రెడీ మీ వాళ్ళు ఏదో పెద్ద తప్పు చేశారు అని అనుకుంటే మాత్రం ఒకసారి ఛాన్స్ ఇచ్చి చూడండి. మనిషి అన్నాక తప్పులు చేయడా? ఆ తప్పు నుంచి నేర్చుకొని ఇంకా బలంగా ఎదుగుతారు.